జిల్లా రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని గోల్పర్తిలో డెంగ్యూ పంజా విసురుతుంది. ఇక రోజు రోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సుమారు 60 నుంచి 70 మంది డెంగ్యూ బారిన పడడంతో భయాందోళనకి గురవుతున్నారు. జ్వరం అలాగే ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఆసుపత్రి ఖర్చులు అధికంగా అవుతుండటంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక గ్రామానికి చెందిన స్రవంతి అనే బాలిక తీవ్ర జ్వరంతో పాటు ప్లేట్లెట్లు పడిపోయి స్థానికంగా చికిత్స పొందిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వేలాది రూపాయలు ఖర్చు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ డెంగ్యూ జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు. నెల రోజులైతుంది అవస్థ పడబట్టి మున్సిపల్ నుంచి ఎలాంటి పారిశుద్ధ్యం కానీ దోమలకు సంబంధించిన వ్యర్థాలకు సంబంధించి ఏ స్ప్రేలు కానీ ఇవి కానీ చేయడం లేదు. మాకు చాలా డెంగ్యూ వల్ల ఎన్నో విధాల ప్రమాదాలు వస్తున్నాయి. చాలామంది ఇక్కడ కాకుండా హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. హాస్పిటల్లో ఇంకా చాలామంది ఉన్నారు. డెంగ్యూ వల్ల ఒకరు చనిపోయారు. రామంపేట నుంచి మండల్లో మాకు రష్ హాస్పిటల్ తీసుకొని విత్ఇన్ ఒక 2-3 అవర్స్లో చనిపోవడం జరిగింది. కాబట్టి మేము చాలా సఫర్ అవుతున్నాము. గోల్పర్తి గ్రామ ప్రజలందరూ ఇంచుమించు 100 మంది పైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి మాకు ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి చర్య తీసుకొని మాకు గ్రామానికి మా ఈ వైరల్ నుంచి ముందుకు పోవడానికి మాకు వైద్యుల నుంచి సహకరించాలని కోరుకుంటున్నాము. వైద్య ఆరోగ్యం మాకు ఏం సహకరించడం లేదు. లక్షలు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకోవడం వల్ల ప్రజల్లో డబ్బులు లేకుండా పోతున్నాయి. కాబట్టి మాకు ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మున్సిపల్ నుంచి మాకు ఎలాంటి సహకారం లేదు. కాబట్టి మున్సిపల్ నుంచి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం.